అలాంటి వాళ్ళు లేదని చిన్న చిన్న మీడియాలో వచ్చింది తప్ప మిగిలిన దాంట్లో పెద్దగా ఎవరో పట్టించుకోలేదు. అలాగని మేము ఏ తప్పు చేయలేదు అనవసరంగా దీని మీద. ఎందుకంటే షర్మిల గారు కూడా మాట్లాడారు అప్పుడు ఈ విషయంలో కూడా, నిన్న దాని మీద కూడా మాట్లాడారు కదా, ఈ అదానికి సెక్కి విషయంలో లంచం తీసుకుంటే దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ఆవిడ కూడా మాట్లాడారు. ప్రతిపక్షంలో ఆమె ఒక ప్రతిపక్షానికి వ్యతిరేకంగా అధికార పక్షంతో కలిసిపోయారా లేదని ఒకటి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు నిన్న చెప్పింది కూడా అమిత్ షాకి మేము లేఖిస్తాము, అమిత్ షాని కలుస్తాము అన్నారు తప్ప అంతకుమించి దాని మీద పాజిటివ్గా కూడా ఏం మాట్లాడుకోలేకపోతున్నారు వీళ్ళు. దాన్ని ఎలా చూడాలి? లైట్ తీసుకున్నారా వైసీపీ? సమస్య వాళ్ళకి ఇది చేత కాదని నేను చెప్తున్నా. ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే చాలా పెద్ద అంశం కదా సార్ ఇది. నేను ఎక్కడ ఆ విజిలెన్స్ ఆఫీసర్కి, అదే అతని పేరేంటి, కస్టమ్స్ ఆఫీసర్ ఇంటర్వ్యూ ఏదో ఛానల్లో వస్తుంటే చూసాను. ఆ ఛానల్ వాళ్ళు కూడా అది పెట్టలా స్క్రోలింగ్. ఈ బియ్యం దీని గురించి పెట్టారు. అవును. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎవరో మంచి జర్నలిస్ట్ ఎవరో కొద్దిగా బుర్ర ఉన్నోడు ఎవరో టీవీ ఛానల్లో ఆ వార్తల్లో అది వేసాడు బ్రేకింగ్. జోక్ ఏంటో తెలుసా అది మీకు అన్నిటికంటే? ఈ నెల 7వ తారీఖున ఈ వార్త వచ్చింది. అవును. కానీ ఆ కంటైనర్ ఎప్పుడు రిలీజ్ చేశారో తెలుసా? క్రిందటి నెల 27వ తారీఖునట. క్రిందటి నెల 27నే ఆ డ్రగ్స్ అని చెప్పబడిన కంటైనర్ రిలీజ్ చేయడం కూడా అయిపోయింది. సిబిఐ లేఖ రాయడం ఇది ఎవరికి తెలియదు, ఏ పత్రిక కూడా తెలిసినా వదిలేసి ఉండొచ్చు. ఈ బియ్యం గురించి వచ్చినటువంటి